గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ ఫార్ములా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరోల పుట్టినరోజులకు మాత్రమే వారి పాత సినిమాలు రీ రిలీజ్ చేసే పరిస్థితి. మరి విడుదల సమయంలో ఫ్లాప్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ప్రశంసలు పొందిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేయడం మొదలైంది. అలా రీ రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి వసూళ్లను సాధించాయి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్ గా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదామా. నెంబర్ 1 యుగానికొక్కడు. 2010లో విడుదలైన ఈ సినిమా చరిత్రాత్మక నేపథ్యం తెరకెక్కింది. ఆ కాలంలో ప్రేక్షకులు ఈ సినిమాకు అర్థం కావటంతో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కాలంలో సినిమాలోని అంశాలను జనాల్లో ఎక్కువగా చర్చకు దారితీశాయి. ఈ సినిమా మళ్ళీ విడుదల అయితే హిట్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ అయితే జరిగింది. దీంతో 2020 డిసెంబర్లో యుగానికొక్కడు సినిమా తమిళనాటకు రీ రిలీజ్ అయింది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. రీ రిలీజ్ లో 1.5 కోట్లకు పైగా వసూలు చేసింది. నెంబర్ 2 3 సినిమా. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన సినిమా 3. ఈ సినిమా 2012లో విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలోని కొలవెరి పాట ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. ఆ పాట వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమా దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అయింది. మంచి వసూళ్లను సాధించింది. ముందుగా తెలుగులో రీ రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ 2 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత తమిళంలో రీ రిలీజ్ అయ్యి 1.5 కోట్లకు పైగా వసూలు చేసింది. నెంబర్ 3 బాబా సినిమా. రజనీకాంత్ కెరియర్ లో పెద్ద ఫ్లాప్ అయిన సినిమా అంటే అది బాబానే. 2002లో విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో సినిమాల్లో కూడా రాజకీయ డైలాగులు ఎక్కువగా పెట్టారు. వీటినన్నిటినీ నమ్మి థియేటర్స్ కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. ఈ సినిమా విడుదలైన సమయంలో కేవలం 1 కోటి మాత్రమే వసూలు చేసింది. తర్వాత 2023లో రజనీ పుట్టినరోజు సందర్భంగా క్లైమాక్స్ ను మార్చి బాబా సినిమాను రీ రిలీజ్ చేశారు. అప్పుడు ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. రీ రిలీజ్ లో మొదటి రోజే 1.4 కోట్లకు పైగా వసూలు చేసింది. నెంబర్ 4 అలవందన్. కమల్ హాసన్ నటించిన అభయ సినిమా 2001లో విడుదలైంది. కలైపూలి ఎస్ దాను నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని కమల్ హాసన్ హీరోగా చేశారు. ఈ సినిమా విడుదలైన సమయంలో కథ అర్థం కాకపోవడంతో సినిమా అయితే ఫ్లాప్ అయింది. దీంతో 22 ఏళ్ల తర్వాత అభయ్ సినిమాను దాదాపు 1000 థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు. అప్పుడు రజనీ మత్తు సినిమాకు పోటీగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1 కోటి వసూళ్లను విజయం సాధించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.